హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వద్దు, అమ్మ వచ్చిందనుకో మన ఇద్దరికి పెళ్ళి చేస్తుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా. పెళ్ళి చేస్తే ఎటువంటి చాటుగా కలవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ముందే చిలుక గోరింకలా ఉండొచ్చు. భార్గవ్ తల మీద మొట్టికాయ వేసి, ఒరేయ్ మొగుడా, నేను చెప్పింది తాళి కట్టే పెళ్ళి కాదురా, కాళ్ళు విరగొట్టే పెళ్ళి అని అంటుంది. అదంతా నాకు తెలియదు, ఇప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి అని అంటూ తన భుజాల మీద చేతులు వేయగానే కిచెన్లోకి తల దించుకుంటూ మమత వస్తుంది. అలా రాగానే తన నుంచి దూరంగా భార్గవ్ జరుగుతాడు. ఏం తెలియనట్టుగా గ్యాస్ స్టవ్ వైపు తిరుగుతూ మమత తనను చూసి, నువ్వేంటి రా ఇక్కడ అని అడుగుతుంది. వాటర్ కోసం వచ్చాను అని అంటాడు. ఫ్రిడ్జ్ బయట ఉంది కదా, కిచెన్లో ఎందుకుంటుంది? ఏదో కొత్తగా వచ్చిన చుట్టంలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతూ వెనక్కి తిరుగుతుంది. నేను వచ్చింది కూల్ వాటర్ తాగడం కోసం కాదు, హాట్ వాటర్ కోసం అని అంటూ తను చూడని టైంలో మౌనిక నడుము గిల్లుతూ చెబుతాడు. తను కెవ్వుమని అరుస్తూ వెనక్కి తిరగగానే తనతో పాటు మమత కూడా తిరిగి, ఏమైంది అంత గట్టిగా అరిచావు అని మౌనికను అడుగుతుంది. తను మమతతో, చీమ కుట్టింది అని అంటూ కోపంతో భార్గవ్ వైపు చూస్తుంది. మమత తిరిగి స్టవ్ వైపు తిరుగుతుంది. మౌనిక వైపు భార్గవ్ చూస్తూ, ఒక ముద్దు కావాలి అని అన్నట్టుగా తన పెదాలను ముందుకు చూపిస్తాడు. పక్కనే అమ్మ ఉంది, కుదరదు అని అన్నట్టుగా మమత వైపు తన కళ్ళతో సరిగ్గా చూస్తూ భార్గవ్కి బదులిస్తుంది. తన చిన్న పిల్లల రెండు కాళ్ళను నేలకే తడుతూ రావాలి అని మారం చేస్తాడు. తను అలా కొట్టుకుంటూ మమతకి అనుమానం రాకుండా అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెనక్కి వచ్చి భార్గవ్ పక్కకి నిలబడుతుంది. భార్గవ్కి అదేవిధంగా తలను దగ్గరగా జరుగుతుంది. భార్గవ్ మమత వెనక్కి తిరగని సమయం చూసుకొని తన రెండు చేతులతో మౌనిక ముఖానికి పట్టుకొని తన పెదాలను ముద్దందుకుంటాడు. మమత వెనక్కి తిరుగుతుంది. ఏమో అని భయంతో మౌనిక తనను దూరంగా నడుస్తుంది. తను ఏం తెలియని వాడిలాగా మౌనంగా నిలబడతాడు. భార్గవ్ వైపు మమత తిరిగి, తాగావు కదా, వెళ్ళు, ఇక్కడ ఏం చేస్తావు అని అంటుంది. మౌనిక తన వైపు తిరిగి చిన్నగా నవ్వుతూ తనను చూస్తూ ఉంది. భార్గవ్ తన వైపు చూసి కన్ను కొడుతూ కిచెన్లో నుంచి బయటకు వస్తాడు. మౌనిక తను వెళ్ళిపోగానే భార్గవ్ తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. తన వైపు మమత తిరిగి, నీకు ఏమైంది అని అడుగుతుంది. తను వెంటనే, అలా ఏం లేదమ్మా అని అంటూ తల అడ్డంగా ఆడిస్తూ బదులిస్తుంది. తను తిరిగి వెళ్ళి మహేంద్ర ఎదురుగా కూర్చుంటాడు. మిడ్నైట్ మేఘన హర్ష గురించి తన ఇంటికి వస్తుంది. ఇద్దరు మేడ మీద పక్కకి నిలబడి చందమామ వైపు చూస్తూ ఉంటారు. ఈ టైంలో నన్ను ఇంటికి రమ్మని చెప్పావు, నీ మొగుడు లేస్తే పరిస్థితి ఏంటి? ముందే భయంతో నన్ను వెళ్ళిపోమని చెప్పు, ఇప్పుడే ధైర్యంతో రమ్మని చెప్పావు. నేను ఆల్రెడీ చెప్పాను కదా తాగేసి వస్తాడు అని. అలాగే తాగి వచ్చాడు, ఇంట్లో పడ్డాడు. బెడ్ మీదకి ఈడ్చి డోర్ లాక్ చేసి నీకు ఫోన్ చేశాను. మార్నింగ్ వరకు తను లేవడు అని మేఘన బదులిస్తుంది. కొన్నిసార్లు ఇదంతా తలుచుకుంటే భూమి మీద ఇంకా ఎందుకు ఉన్నాను అనిపిస్తుంది. దానికి మేఘన వైపు చూస్తూ, ఇంకా దేనికి, నా గురించే అయి ఉంటుంది అని అంటాడు. తను నవ్వి, అది కూడా నిజమే, ఇటువంటి లైఫ్ ఎవరికి ఉండకూడదు. లైఫ్లో కొన్ని ఇష్టపడి తెచ్చుకుంటాను కానీ ఇవి మనకు సెట్ కావాలి అని తెలిసిన తర్వాత దూరంగా పెట్టాలి.
అనుకున్నా చాలా కష్టంగా మారుతుంది జగన్ లాగా అని అంటుంది. ఎలాగో తనను దూరం పెట్టాలని ట్రై చేస్తున్నావు కదా, తను ఎప్పుడు వెళ్ళిపోతాడు, అప్పుడు నీ లైఫ్లోకి నేను వస్తాను, ఎటువంటి కష్టం రాదు. ఆల్రెడీ రేపటి నుంచి ప్లాన్ స్టార్ట్ చేశాను. ఇంత మీద తనను ఎలా వదిలించుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. హర్ష ఆకాశం వైపు చూస్తూ మేఘనతో ఈ చల్లటి గాలికి ఏదో చేయాలనిపిస్తుంది అని అంటూ తన చేతిని పట్టుకొని దగ్గరగా లాక్కొని రెండు వైపులా నడుమును మీద చేతులు వేసి చెబుతాడు. నాకు కూడా అలాగే ఉంది, కానీ కిందికి వెళ్తే ఈ ఫీలింగ్ మిస్ అవుతుందేమో అని భయంగా ఉంది అని చెబుతుంది. అంటే ఇక్కడే ఉంటావా? వద్దు, ఎంత నైట్ అయినా ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అని హర్ష అంటాడు. చెప్పాను కదా, కిందికి వెళ్తే ఆ ఫీలింగ్ ఉండదు అని, నీ ఇష్టం అని అంటూ పెదవి విరుస్తూ చెబుతుంది. తను అటు ఇటు చూసి నీ భర్త ఎటువంటి ప్రాబ్లం కాదు కదా అని అడుగుతాడు. చెప్పాను కదా, డోర్ లాక్ చేసి వచ్చానని, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎటువంటి వెదర్ మళ్ళీ మనకు దొరకపోవచ్చు, ఈ టైం కూడా తిరిగి రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అంటుంది. హర్ష తన చేతిని పట్టుకొని గోడకి తనను గోడకి తనను ఆ నుంచి రెండు చేతులను తన చేతులతో బంధించి ఆమె సున్నితమైన పెదాలను తన పెదాలతో మర్దన చేస్తూ ఉంటాడు. తను అమాయకంలో మునిగిపోయి ఆ తాపాన్ని తట్టుకోలేక రెండు కాళ్ళను పైకి లేపి బొటనవేళ్ల మీద నిలబడి తనలో వేగిన కోరికను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. హర్ష తన చేతులను ఆమె చేతుల నుండి జారవిడిచి ఆమె ముందర మోకాళ్ళ మీద కూర్చొని తన నడుము భాగంలో ముద్దాడుతూ ఉండగా తనకు చక్కిలిగింతలు పడుతూ ఉండడంతో మెలికలు తిరుగుతూ తన చేతులతో హర్ష చేతులను మర్దన చేస్తూ ఉంటుంది. తనను అమాంతంగా ఎత్తుకుంటాడు. మేఘన తన రెండు కాళ్ళతో హర్ష నడుముని బంధించి తన పెదాలను ముద్దాడుతూ ఉంటుంది. ఇద్దరు కొద్దిసేపు ఆ చమ్మనంలో లీనమైపోతారు. ఇద్దరి కోరిక పెరగడంతో అసలు కార్యానికి సిద్ధపడతారు. డోర్ కొడుతున్న శబ్దం రావడంతో నిద్రమత్తులో ఉన్న భార్గవ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. మెరుపు వేగంతో వచ్చి మౌనిక తనను హగ్ చేసుకుంటుంది. నువ్వేంటి ఈ టైంలో అని అంటూ గడియారం వైపు చూసి 12 కావస్తుంది. నాన్నకి అమ్మకి తెలిస్తే చంపేస్తారు నిన్ను కదా, కాదు నన్ను అని అంటాడు. ఆల్రెడీ అలా అంటావు, నిన్ను చూడాలని ధైర్యం చేసి కష్టపడి వస్తే ఇలా మాట్లాడతావా అని అంటుంది. నిన్ను ఎవరు అంత ధైర్యం చేయమన్నారు అని అంటాడు. తను భుజాన్ని తడుతూ ఏంట్రా ఓవర్ చేస్తున్నావా, వచ్చాను అని అంటూ నెట్టుకుంటూ వెళ్ళి బెడ్ మీదకి నెడుతుంది. తను బెడ్ మీద పడగానే తన మీదికి వస్తుంది. నువ్వు అన్నావు కదా ఎప్పుడో అని, ఎక్కువగా వెయిట్ చేయించడం నాకు కూడా ఇష్టంగా ఉంది, అందుకే వచ్చాను. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే కానిద్దాం అని అంటూ తన మీద పూర్తిగా వాలిపోయి తన